నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గత 12 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో అంకితభావంతో చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సుమారు 12 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి కోసం మరి సహకారం అందించింది కేంద్ర ప్రభుత్వం. అది సంక్షేమ పథకాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ పథకంలో భాగస్వాములు కావచ్చు, లేక అనేక కొత్త సంస్థలు ప్రారంభించడం కావచ్చు. ఈరోజు 12 లక్షల కోట్లకు పైగా తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వము అండగా నిలబడిన విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మనం జాతీయ రహదారులు తీసుకుంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు 2400 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండేది. ఈ 11 సంవత్సరాలలో మరి 2500 అదనంగా 2500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 42 రైల్వే స్టేషన్లు తెలంగాణలో ఏకకాలంలో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. రామగుండం ఫెర్టిలైజర్ పరిశ్రమ కానీ, లేక విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినటువంటి ఎన్టీపీసీ ప్రాజెక్టులు కానీ, రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ, సమ్మక్క సారక్క విశ్వవిద్యాలయం కానీ, అనేక ఇతర సంస్థలు కూడా ఈరోజు తెలంగాణలో ఏర్పాటు జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ 10వ తేదీ జరిగేటువంటి కార్యక్రమము ఒక ఫేస్ మాత్రమే. ఈ సంవత్సరము వచ్చే సంవత్సరము ఫేస్డ్ మేనర్లో తెలంగాణ ప్రజలకు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం డెడికేట్ చేయనుంది. వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని పైప్ లైన్లో కూడా ఉన్నాయి. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ప్రతి ఒక్కొక్క ప్రాజెక్టు విషయంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని రకాలుగా తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వము చిత్తశుద్ధితో కట్టుబడి ఉండి మరి అన్ని రకాల బాధ్యతలు తీసుకొని ముందుకెళ్తా ఉంది. ఈరోజు ఈ యొక్క బహిరంగ సభ తెలంగాణలో, దేశంలో ఒక ఉత్సాహవంతమైనటువంటి వాతావరణం. ముఖ్యంగా 5 రాష్ట్రాల ఎన్నికలు ఒక ఎత్తు అయితే ఒక పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఒక ఎత్తు. పశ్చిమ బెంగాల్లో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఏకమై అక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపించడం జరిగింది. నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు మోడీ గారి నాయకత్వంలో. అద్భుతమైనటువంటి ఫలితాలు 208 స్థానాలు భారతీయ జనతా పార్టీ కట్టబెట్టడం జరిగింది. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు పాల్గొన్నటువంటి అతిపెద్ద బహిరంగ సభ ఇదే కానున్నదని మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు సుమారు 4 గంటల సమయంలో ఈ యొక్క బహిరంగ సభ ప్రారంభమవుతుంది. ఇక్కడ 3 రకాల వేదికలు ఉంటాయి. మరి ఇక్కడికి తెలంగాణ వ్యాప్తంగా ఎండలు ఉన్నప్పటికీ కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, సానుభూతి పరులు, ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వస్తూ ఉన్నారు. ఇంతకుముందు మా ఈటెల రాజేందర్ గారు చెప్పినట్టు నేను ఎప్పుడు చూడాలా కాలనీస్లలో, అపార్ట్మెంట్లలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, గృహిణులు కావచ్చు, అపార్ట్మెంట్ అసోసియేషన్స్ కావచ్చు, కాలనీ అసోసియేషన్స్ కావచ్చు, అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి నూతనంగా ఏర్పాటైనటువంటి కాలనీస్ కావచ్చు, అందరూ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మా రాష్ట్ర పార్టీ కార్యాలయం కానీ మా ఫోన్లకు కానీ చేసి పాస్లు ఇవ్వండి. చాలా ఫస్ట్ టైం వాలంటీర్గా వాళ్ళు ముందుకొచ్చి ప్రజలు మోడీ గారిని చూడాలి, మోడీ గారికి శుభాకాంక్షలు చెప్పాలి,
మోడీ గారిని ఆశీర్వదించాలి, మోడీ గారికి మద్దతు పలకాలి అనేటువంటి ఆలోచనతో అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. మాకు పూర్తి విశ్వాసం ఉంది, అద్భుతంగా ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది. ఇందులో మా పార్టీకి సంబంధించినటువంటి ఒక 2000 మంది మా పార్టీ కార్యకర్తలు డప్పులతో నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలుకున్నారు, డప్పులతో దర్వేయనున్నారు. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే మహారాష్ట్రకు సంబంధించినటువంటి 100 మంది అమ్మాయిలు మా యువమోర్చా కార్యకర్తలు ఉన్నారు, కొంతమంది సింపథైజర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మహారాష్ట్ర బ్యాండ్తో మోడీ గారికి స్వాగతం పలకనున్నారు. అదేవిధంగా సుమారు 1000 మంది మా లంబాడీ సాంప్రదాయంతో ఉన్నటువంటి ఆడబిడ్డలు, మాతృమూర్తులు, మరి వారు వేష భాషతో వారు కూడా స్వాగతం పలకనున్నారు. ఈ రకంగా ఎక్కడికక్కడ మా పార్టీల తరఫున, మా పార్టీ జిల్లా శాఖల తరఫున అనేక రకాల కార్యక్రమాలు కూడా ఇక్కడ జరగనున్నాయి. మా పార్టీకి సంబంధించినటువంటి కల్చర్ విభాగము 40 మంది కళాకారులతో పాటలు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. మరి ఒక 4 స్పెషల్ ట్రైన్స్ మేము రన్ చేస్తూ ఉన్నాము. ఒకటి గద్వాల నుంచి, ఒకటి సిర్పూర్ కాగజ్నగర్ నుంచి, ఒకటి మంచిర్యాల నుంచి, ఒకటి ఖమ్మం నుంచి. అవి కూడా 4 స్పెషల్ ట్రైన్స్ ఇక్కడికి వస్తాయి. ఎక్కడికక్కడ మా పార్టీ కార్యకర్తలు స్థానికంగా ఉన్నటువంటి వసతులకు అనుకూలంగా కార్లు, బస్సులు ఎక్కడికక్కడ బుక్ చేసుకొని వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. ఈ ట్రైన్లు లక్ష్మణ్ గారు చెప్తున్నారు, ఈ ట్రైన్లు ఫ్రీ ట్రైన్లు కావు, స్పెషల్ ట్రైన్స్ పార్టీ తరఫున బుక్ చేసి. అంతేకాకుండా ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా మరి వాతావరణం కూడా నిన్నటి నుంచి మారిపోయింది, ఎండలు తగ్గాయి. మరి మోడీ గారి బహిరంగ సభ జయప్రదం చేయడం కోసమే ఎండలు తగ్గాయన్నట్టుగా ఈరోజు వాతావరణం కూడా, మరి ప్రకృతి కూడా వారికి స్వాగతం పలుకుతూ ఉంది. కాబట్టి నేను మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ప్రజానీకానికి కోరుతా ఉన్నాను, మోడీ కోసం మనం, దేశం కోసం మోడీ అనేటువంటి ఆలోచనతో అన్ని వర్గాల ప్రజలు కూడా మోడీ గారిని ఆశీర్వదించడం కోసం రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీరు అనేక పెద్ద ఎత్తున గత పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఆదరించారు. మోడీ గారు మరొకసారి తెలంగాణ ప్రజలకు ఈ పరేడ్ గ్రౌండ్ వేదికగా వారు ధన్యవాదాలు తెలియజేయనున్నారు. భవిష్యత్తులో ఈ తెలంగాణను రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ కుటుంబం కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి మరి సోనియా గాంధీ కుటుంబం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఉదయం సాయంకాలం వరకు ఎక్కడ అప్పులు దొరుకుతుందా, ఏ రకంగా అప్పులు చేద్దామనేటువంటి ఆలోచనే తప్ప ఈరోజు ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. పూర్తిగా అభివృద్ధి కుంటుపడింది. మాటలు కోటలు దాడతాయి, పథకాలు పైరవిలు ప్రారంభిస్తారు, కానీ ఈ పనులు మాత్రం ముందుకు జరగవు. రేవంత్ రెడ్డి రోజుకొకటి ప్రకటిస్తాడు, కానీ ఇంతవరకు ఏది కూడా ఒక ఆర్టీసీ ఫ్రీ బస్సు తప్ప అది కూడా ఏది కూడా ఇంతవరకు ముందుకు జరగల. ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ, 420 సబ్ గ్యారంటీలు కానీ ఈరోజు ఎక్కడ కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఆయన చెప్పాడు, నన్ను కోసినా కూడా డబ్బులు ఇస్తలేరు, అప్పు పుడతలేదని. వాస్తవం ఆ రకంగా. రాష్ట్రము 2014లో మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము ఈరోజు మరి ఏ రకంగా లక్షలాది కోట్ల రూపాయలు మరి ఈరోజు అప్పులు తీసుకొచ్చి తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానన్నటువంటి కేసీఆర్ ఈరోజు తెలంగాణ అభివృద్ధి చేస్తాను, మార్పు రావాలని చెప్పి కోరుకున్నటువంటి రేవంత్ రెడ్డి, ఈ ఇద్దరు కలిసి తెలంగాణను దివాలా దించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది, అప్పుల తెలంగాణగా మారింది. ఈ తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ
ఏ ఆకాంక్షల కోసమైతే 1200 మంది తెలంగాణ బిడ్డలు బలిదానమై తెలంగాణ తెచ్చుకున్నామో, సకల జనుల సమ్మె చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నామో, ఆ తెలంగాణ ఈరోజు పూర్తిగా దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది. రేపు తెలంగాణ పిల్లల భవిష్యత్తు, తెలంగాణ ప్రజల భవిష్యత్తు అంధకారంలో ఈ రెండు పార్టీలు నెట్టేశారు. కాబట్టి తెలంగాణను రక్షించుకోవాలంటే, ఈ కష్టకాలంలో తెలంగాణ ముందుకెళ్లాలంటే ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పారు, దేశంలో మనం చూస్తున్నాం అన్ని డిఎంకే ప్రభుత్వము 5 సంవత్సరాలు కోల్పోయింది. మరి ఈరోజు ఇక్కడ